ఇలా పెట్టండి, రేపు కరీంనగర్ జిల్లాలో ఇలా పెడతారా, రేపు పెడతారా, పెట్టండి, ఎల్లుండి పెడతారా, పెట్టండి. అందరు నలుగురి ఈ జిల్లాలో ఉన్న జగిత్యాల ఎస్పీ గారిని పిలవండి, ఇలా పెద్దపల్లి ఎస్పీ గారిని పిలవండి, కరీంనగర్ సిపిని పిలవండి, సిరిసిల్ల ఎస్పీని పిలవండి, అందరు పోలీస్ ఆఫీసర్ని పిలవండి. అసలు ఏం నడుస్తుంది కరీంనగర్లో, ఎందుకు వస్తుంది అని పెట్టండి. మీరు అందరు ఎమ్మెల్యేలను మీరే ఇన్వైట్ చేయరు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పెట్టకపోతే మీరు పెట్టండి. ఇది మన పార్లమెంట్ కదా, ఈ కరీంనగర్ మన ఊరు కదా, కరీంనగర్ పట్టణంలో అయింది, మన పట్టణంలో మన దగ్గర అవుతున్నాయి కదా. ఇలా 9 ఇల్లీగల్ వెపన్స్ కరీంనగర్ లో ఉన్నాయి మన పట్టణంలో కదా. ఎందుకు పెట్టరు బండి సంజయ్ గారు? దీని మీద బాధ్యత లేదా? పనికిరాని ముచ్చట్లు మాట్లాడు బంద్ చేయరి, పనికిరాని ముచ్చట్లు బంద్ చేయరు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడరు, సబ్జెక్ట్ లేకపోతే మూసుకొని ఇంట్లో వండు. మీరు కేటీఆర్ గారు మాత్రం విమర్శిస్తే ఊకునే ప్రసక్తి లేదు. ఎస్, బరాబర్, కేటీఆర్ ఇస్ అ బ్రాండ్, కేటీఆర్ ఇస్ అ బ్రాండ్. మీరు అవునన్నా కాదన్నా కేటీఆర్ హిమ్సెల్ఫ్ ఇస్ అ బ్రాండ్. ఇలా ప్రపంచంలో తెలంగాణ గుర్తుపడుతున్నారంటే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారు పనిచేసినందుకే. ఇది వాస్తవము, ఇది ప్రజలకు తెలియదా? మీరు ఎంత మొత్తుకున్నా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు వెంటనే మళ్ళా చెప్తున్నా, కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ మొత్తం గాలికి పెట్టిర్రు. వీళ్ళు గూగుల్ పేలు, ఇలా పైసలు అందరు సిఐల దగ్గర పైసలు వసూలు చేసి సిపికి ఇచ్చే వరకే అయిపోతుంది. ఈ కరీంనగర్ 2 టౌన్ సిఐ గారు లా అండ్ ఆర్డర్ ఎటువైంది? ఆ జల్సాలు చేసుకోనికి, బడేకాన దావతులు చేసుకోవడానికి పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి సిపిలు ఇవ్వడానికే ఉన్నారా మీరంతా? దేనికున్నారు మీరు? సిపికి పైసలు ఇచ్చుకోవడానికి, వసూలు చేసుకోవడానికే ఉన్నారా ఈ జిల్లాలలో? హోంగార్డులను ట్రాన్స్ఫర్ చేసుకుని పైసలు వసూలు చేసుకోవడానికా మీరు ఉన్నది? ఇలా మీరు జల్సాలు చేసుకోవడానికి, ఫైరింగ్ చేసుకొని బోనాలపల్లిలో ఫైరింగ్ చేసుకోవడానికా మీరు ఉన్నది? మీ భార్యతో ఫైరింగ్ చేసుకున్నాడు, ప్రైవేట్ వ్యక్తులతో తీసుకొచ్చి ఫైరింగ్ చేపించి అమృతమ్మకి బుల్లెట్ తల్లి ఆ రోజు తనకట్లయింది. అసలు ఏమనుకుంటారు మీరందరూ? మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇలా పోలీస్ ఆఫీసర్లు అందరు కూడా చెప్తున్నాం, మొన్న కేటీఆర్ గారు చెప్పింది కూడా చెప్తున్నాం, బరాబర్ చెప్తున్నాం. ఇవాళ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఇలా ఎవరైతే ఇలా రేవంత్ రెడ్డి గారి జెండాని మోస్తున్నారో వాళ్ళకి తప్పకుండా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఇబ్బందులు పడక తప్పదు. మీరు ఇలా చేసే తప్పులకి మీకు మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్లు రాక తప్పదు. అది కూడా గ్యారెంటీగా చెప్తున్నాం. మంచి ఆఫీసర్లు, మంచిగా పనిచేస్తున్న వాళ్ళకి మాకు పంచాయతీ లేదు, మీరు పనిచేయాలనే మేము కోరుకుంటున్నాం. ఇలా బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతారు? వారు ఏం మాట్లాడుతారు? బండి సంజయ్ గారు కాదు, సారీ, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతారు? ఇలా పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేటట్టు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇలా పోలీసు వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి మేము లేము. ఇలా పోలీసు వాళ్ళు గడ్డి వీక్తురా అని మేము అడుగుతున్నాం. ఇలా కరీంనగర్ నడి బొడ్డున ఫైరింగ్ అవుతుంటే ఇలా అయిన 3 రోజులలో మళ్ళీ అలుగునూరు చౌరస్తాలో ఒక న్యాయవాదిని వెపన్లతో బెదిరిస్తుంటే గడ్డి వీక్తున్నారా అని మేము అడుగుతున్నాము. నేను చెప్పింది అబద్ధమైతే నా ముక్కు భూమికి రాపుతా. మళ్ళా 4 days కి 5th రోజు సాయంత్రం పిటిషన్ ఇచ్చింది కూడా మీకు చూపించిన. తను హైకోర్టులో వేసిన పిటిషన్ కూడా మీకు కాపీ నేను షేర్ చేస్తాను. నాకు కొంచెం డిలే అయింది, తను వేసిన పిటిషన్ నంబర్ కాలే, అది కూడా మీకు ఇస్తే ఇప్పుడు మీకు వాట్సాప్లో పంపుతారు రేపని. దయచేసి దీన్ని పట్టించుకోండి. బండి సంజయ్ గారు మీరు చర్చకి వస్తారంటే మేము మా కేటీఆర్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. డ్రగ్ టెస్ట్కి మీరు కూడా రావాలని మేము కోరుతున్నాం. మా కేటీఆర్ గారు కూడా వస్తారని మేము కోరుతున్నాం, చెప్తున్నాం. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా రావాలని మేము కోరుతున్నాం. మేము అసెంబ్లీ సాక్షిగానే చెప్పినాం, ఈ డ్రగ్స్ కి పూర్తిగా వ్యతిరేకం. మేము మా 119 మంది ఎమ్మెల్యేకి ఫస్ట్ డ్రగ్ టెస్ట్ చేయాలి, 17 మంది ఎంపీలకి డ్రగ్ టెస్ట్ చేయాలని మేము అసెంబ్లీలోనే మేము కోరినాము. మరి ఎందుకు చేస్తలేరు ప్రభుత్వం? ప్రతిసారి మాట్లాడుతారు. మరి డ్రగ్ టెస్ట్ మీద నేను కూడా అన్నట్టు, ఆ తంబాకులో మీరు తినే తంబాకులో బండి సంజయ్ గారు దాంట్లో ఏమైనా డ్రగ్స్ కలుపుకొని అది తింటే సైడ్ ఎఫెక్ట్ గా మీ ఎంటికలను నూసిపోయినట్టున్నాయి, దాంతోనే గుండె అయినట్టు మీరు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని మాకు అనుమానం ఉంది బాస్. ఇలా ఏం చేస్తున్నారు అనేది మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా దీని మీద మీరు కూడా ఖచ్చితంగా స్పందించాలని నేను కోరుతా ఉన్నాను. మీరు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం, మీరు మర్యాదగా మాట్లాడకపోతే మాత్రం మేము కూడా మర్యాదగా మాట్లాడడం. ఇలా కౌశిక్ రెడ్డి ఒక్కడే మాట్లాడు కాదు, యావత్ కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా మాట్లాడతారు. చాలు మస్తున్నాం మేము కూడా. దేఖలేంగే అంటే దేఖలేంగే, భయపడేటోడు ఎవరు లేడు. మీరు ఖచ్చితంగా బండి సంజయ్ గారిని, నేను రాష్ట్ర ప్రభుత్వం అనేది
ఖచ్చితంగా వాళ్ళు రివ్యూ మీటింగ్ చేయాలని మొత్తం కరీంనగర్ జిల్లాలో పిలిచి ఇమ్మీడియట్ గా పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా మీరు పెట్టకపోతే వాళ్ళు పెట్టకపోతే బండి సంజయ్ గారు మీరు కేంద్ర హోంమంత్రి మీరు పిలువురు రివ్యూ మీటింగ్. మొత్తం కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలను పిలవండి, మీరు పిలవండి, మేము వస్తాం, అడుగుదాం పోలీసు వాళ్ళని ఏం నడుస్తుందని. ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అని తెలియజేస్తూ దిస్ ఈజ్ అ ఫెయిలియర్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. చాతగాని సిపి, చాతగాని ఇక్కడ ఉన్న 2 టౌన్ సిఐ, లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోతా ఉంది. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను, దయచేసి దీన్ని వెంటనే సీరియస్ గా తీసుకోవాలి ప్రభుత్వం. దీని మీద సీరియస్ గా ప్రభుత్వం ఫెయిలియర్ అయితే దయచేసి ఇక్కడ నుంచి నేను చెప్తా ఉన్నాను, అమిత్ షా గారు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, ఇలా మా కరీంనగర్ జిల్లాలో కాపాడండి. మీరు ఇక్కడ పట్టించుకునేటోడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. లా అండ్ ఆర్డర్ మొత్తం గాలికి వదిలేసిర్రు. ఇలా వెపన్స్ పెట్టుకుని ఓపెన్ గా తిరుగుతున్నారు. ఇలా అందరు ఎమ్మెల్యేల మీద, ప్రతిపక్షాల ఎమ్మెల్యేల మీద కూడా రెక్కిలు చేస్తున్నారు. నాకు అనాధికారికంగా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఉట్టిగా మాట్లాడలే, నాకు బరాబర్ నాకు ఐడియా ఉంది, నా మీద రెక్కి జరిగింది, నాకు బరాబర్ ఐడియా ఉంది. నేను అఫీషియల్ గానే చెప్తా ఉన్నా, టైం వచ్చినప్పుడు ఏది జరిగింది, ఎవరితో చేయించారు, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది కూడా అది కూడా చెప్తా. కానీ రేపు ఏమైనా జరగరాంది జరిగితే దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. కరీంనగర్ జిల్లాలో ఆల్రెడీ మొన్న అయింది, వెంటనే దీనికి అదుపులోకి తీసుకొని దీన్ని చెయ్యండి అని విజ్ఞప్తి చేస్తూ, మరియు ఖచ్చితంగా ఇప్పుడు కన్నా రాష్ట్ర ప్రభుత్వం మేలుకుంటుందని, దయచేసి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారని. ఇలా డీజీపీ గారు సివి ఆనంద్ గారు మీరు కూడా మంచి ఆఫీసర్, మీరన్నా జర లా అండ్ ఆర్డర్ని ఇట్లా గాలికి వదిలేకురాదు. మీరు డీజీపీ అయినరు, రాగానే ఇది మీకు పెద్ద ఛాలెంజ్. డీజీపీ గారు మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, ఇవాళ మొన్న ఫైరింగ్ అయింది, మళ్ళా 5th నైట్ వెపన్స్ తోని యూపీ బండిలో వచ్చి బెదిరించిర్రు. అలా చంపేనికే ప్రయత్నం చేస్తే పాపం మా న్యాయవాది తప్పించుకొని పోయి కింద మీద పడి ఆ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్, ఎల్ఎండి అనుకుంటా, ఆ ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కి పోయిండు. ఆ పోయింది వాస్తవం. ఇది అరే ఎటు పోతుంది ఇది లా అండ్ ఆర్డరు? వెపన్స్ తోని బెదిరిస్తుంటే ఎవరి సోయి లేకుంటున్నది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కొందరు కూర్చున్నారు, ప్రెస్ మిత్రులాగా వచ్చి వాళ్ళ కూర్చున్నారు. అరే మా దగ్గర మీరు ఇంటెలిజెన్స్ కాదయా, మా లెక్క మీరు చూసుడు కాదయా, అసలు దొంగలు ఏడు నుంచి వస్తున్నారు, ఈ వెపన్స్ ఏడు నుంచి వస్తున్నాయి, అవి కనిపెట్టండి. ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఓపెన్ గా ఈజ్ ఇట్ నాట్ అ ఫెయిల్యూర్? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్బీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇది మీరేదో ఇట్లా కూర్చొని మేమేం మాట్లాడుతున్నామో రాసుడు కాదు. ఇలా మా ప్రజల బాగోలు కనుకోండి. కౌశిక్ రెడ్డితో గన్మెన్ ఎవరు, ఇలా కౌశిక్ రెడ్డి పిఏ ఎవరు, కౌశిక్ రెడ్డి అటెండర్ ఎవరు, కౌశిక్ రెడ్డి వంట మనిషి ఎవరు, గంగ్లా కమలాకర్ పిఏ ఎవరు, గంగ్లా కమలాకర్ వంట మనిషి ఎవరు, గన్మెన్ ఎవరు, ఎటు పోతుండు, తింటుండా, పనుకుంటుండా, ఇలా కౌశిక్ రెడ్డిని ఇవి కాదు కదా కావాల్సింది. ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గాలి తప్పుతుంది. వీళ్ళకి నేను ఇట్లా గట్టిగా ప్రశ్నిస్తున్నా. ఇలా కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన గట్టిగా నిలబడి ప్రశ్నిస్తుండు ప్రతి దాని మీద. ఇలా మా హుజరాబాద్ డంపింగ్ యార్డ్ మీద, ఇవన్నిటి మీద గట్టిగా అడుగుతున్నా అని. ఇక దాని మీద నేను ఇప్పుడు డీటెయిల్ గా పోను, ఎందుకంటే అది నెక్స్ట్ దాంట్లో మాట్లాడతా. ఇలా లా అండ్ ఆర్డర్ అనేది బండి సంజయ్ గారు మాట్లాడిన దాని మీద నేను మాట్లాడినా. దయచేసి దీన్ని మాత్రం ఖచ్చితంగా మీడియా మిత్రులు దయచేసి దండం పెట్టి మీ మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, మీరు చూపిస్తున్నారు కానీ దయచేసి నేను మాట్లాడింది ప్రతి దాంట్లో మీరు కూడా హైలైట్ చేయండి. మన కరీంనగర్ జిల్లా అని నేను ప్రామిస్ చెప్తున్నా, ఇది మంచిగా లేదు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. వాళ్ళ 5 వెపన్లు, మొన్న నిన్న 4 వెపన్లు, 9 ఇల్లీగల్ వెపన్లతో తిరుగుతా ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేల ప్రతిపక్షాలు ఉన్న ఎమ్మెల్యేల మీద రెక్కి చేస్తా ఉన్నారు. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ మంచిగా లేదు. ప్రతిపక్ష నాయకుల మీద రెక్కిలు చేస్తా ఉన్నారు. ఇది మంచిగా లేదు. దయచేసి ప్రభుత్వం ఒత్తిడి ఉన్నా మీరు నేను మాట్లాడింది ఖచ్చితంగా చూపియండి. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గారికి తప్పుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి రాజకీయాలు పక్కకు పెట్టుర్రు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, మాకు రాజకీయాలు అవసరం లేదు. మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఏవో 2028లో మీరు గెలుస్తారా మేము గెలుస్తామా రాజకీయాలు చేద్దాం అప్పుడు. కానీ ఇప్పుడైతే ప్రజల సేఫ్టీ గురించి పట్టించుకోండి. కరీంనగర్ జిల్లా అనేది చాలా భయంలో బతుకుతా ఉంది. ఒక కరీంనగర్ జిల్లానే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఎందుకంటే వాళ్ళు పెద్దపల్లిలో అయింది, అలుగునూరులో అయింది, జగిత్యాల జిల్లా అయిన ధర్మపురిలో అయింది.